7th క్లాస్. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? అనిపించినప్పుడు అనిపించి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి తర్వాత కంటిన్యూ అయ్యిందా లైఫ్లో? అవలేదండి, నా దురదృష్టం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరండి. ఓ ఓకే, సరే అయితే ఇప్పుడు మీరు మాట్లాడండి. సో హాయ్ అండి, ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్లీ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇంతమంది ముందు మాట్లాడడం కూడా ఫస్ట్ టైం అండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సినిమా నేను చేశాను అండ్ ఇంత బాగా వచ్చింది. సో మెయిన్ ఏంటంటే స్వాతిముత్యం రావడానికి రీజన్ ఫస్ట్ గణేష్. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సో ఫస్ట్ టైం నేను ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నన్ను బిలీవ్ చేసావు ఫస్ట్. సో నేను ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చేయగలను, ఈ స్క్రిప్ట్ని ఉన్నది నీకేం చెప్పానో, నీకేం నెరేట్ చేశానో అది నేను తీసుకురాగలను చెప్పి నువ్వు బిలీవ్ చేసావు. దానికోసం అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి వర్ష, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై భాగ్యలక్ష్మి. సో రియల్లీ భాగ్యలక్ష్మి క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద ఇంతమంది ముందు మాట్లాడడం కొంచెం భయంగా ఉందండి. అండ్ ఇంకొకటి నేను విన్నాను, చెప్పండి. మీరు ఉండండి పక్కన. యా. సో నెక్స్ట్ వాళ్ళు అలా అంటూ ఉంటారు, అభిమానం అంతే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ సినిమాలో మెయిన్, ఇందాక ప్రగతి గారు చెప్పినట్టు మెయిన్ హైలైట్ రావు రమేష్ గారు అండి. అవునండి, మీకు ఫస్ట్ మూవీ అసలే, పైగా ఒక పక్కన రావు రమేష్ గారు, ఒక పక్కన నరేష్ గారు, ప్రగతి గారు, ఇలా ఇంతమందిని డీల్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఎప్పుడైనా కొంచెం టెన్షన్ వచ్చిందా? అంటే ఎందుకు రాలేదండి, మెయిన్ ఏమో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ నేరేట్ చేయడానికి అందరు లవ్ చేశారు స్క్రిప్ట్ని, వాళ్ళ క్యారెక్టర్స్ని లవ్ చేసి నన్ను ఓన్ చేసేసుకున్నారు. దానివల్ల ఏంటంటే హీరోయిన్ లవ్వే కాదు, వాళ్ళందరూ స్క్రిప్ట్ని కూడా లవ్ చేశారు. అది సో నాకు ఎప్పుడు వాళ్ళు టెన్షన్ ఇవ్వలేదు. సో నేనే పాపం వాళ్ళని, నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఇబ్బంది పెట్టినట్టు ఉన్నా, సార్ ఇంకొక టేక్ చేద్దాం, ఇంకొకటి మళ్ళీ నేను ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇందులో ఈ డైలాగ్ కూడా ఉంటుందని చెప్పి. సో నేనే కొంచెం వాళ్ళని టెన్షన్ పెట్టినట్టు ఉన్నానండి. సో రావు రమేష్ గారు అండ్ ప్రగతి గారు, నరేష్ గారు, సురేఖవాణి గారు, గోపరాజ్ గారు, అందరికీ అండి ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ మీకు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ గుర్తుంటుంది. ఇంకొకటి వంశీ అన్న, నాగవంశీ అన్న. సో ఈ స్క్రిప్ట్ సో ఆయన విన్న తర్వాత డెఫినెట్లీ ఇది బాగుంటుంది, మంచి సినిమా అవుతుంది అని చెప్పి, నేను యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ వర్క్ చేయలేదండి, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. సో నన్ను ఆ స్క్రిప్ట్ చెప్పే విధానం అది చూసి, నా డెమో ఫిల్మ్ ఒకటి చూసి ఇమీడియట్గా ఆయన కూడా బిలీవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ చిన్నబాబు గారు కూడా ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమా మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను నా 8th క్లాస్లో ఉన్నప్పుడు అతడు సినిమా చూశానండి. అతడు చూసినప్పుడు ఫస్ట్ టైం రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ అనే పేరు చూశాను యాక్చువల్ అక్కడ. సో ఫస్ట్ నాకేంటంటే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ త్రివిక్రమ్ అనే పేరు అది గుర్తుండిపోయింది. సో ఖచ్చితంగా ఇలా రాయాలి సినిమా, ఇలా తీయాలి అని చెప్పి అనుకున్నాను. నా ఫస్ట్ ఫిల్మ్ స్క్రిప్టే త్రివిక్రమ్ గారు చదివారండి. సో ఆయన చదివి చాలా బాగుంది, చాలా బాగా రాశారు, మీకు ఇందులో కరెక్షన్స్ కూడా ఇంకా కనపట్లేదు, హ్యాపీగా మీరు షూట్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆయన. సో నా ఫస్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ నేను ఎవరి నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యానో ఆ డైరెక్టర్ చదవడం, ఆయన సపోర్ట్తో నా ఫిల్మ్ రావడం రియల్లీ హ్యాపీగా ఉంది. సో సూర్యాన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు సినిమా మొత్తం నన్ను భరించింది నువ్వే, నాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఎక్కువ మాట్లాడుతున్నానండి, పర్లేదు, నాకన్నా ఎక్కువగా ఎవరు మాట్లాడలేరు. సో ఓకే, మీరు మాట్లాడినా ఎంత ఎక్కువైనా తక్కువే అవుతుంది, మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి యువర్ డే. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి సినిమాకి నాతో పాటు స్క్రిప్ట్ అంటే స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసింది ఎస్వి రాఘవరెడ్డి. సో ఒక్కసారి స్టేజ్ మీదకి ఎస్వి రాఘవరెడ్డి గారు. మిస్టర్ రాఘవరెడ్డి ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి తొడగొట్టు చిన్న. వస్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారు? పిలుస్తాను. సో ఈయనేనండి మా అన్నయ్య. నాకు ఈ సినిమాని కాదు, నేను ఫస్ట్ నుంచి చేస్తున్న ప్రతి స్క్రిప్ట్ కూడా, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కానీ ఏదైనా సరే నాతో పాటు రైటింగ్లో ఉంటాడు తోడుగా. అండ్ ఇంకోటి వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మంచి ట్రావెల్ జరిగింది. ఫార్మాలిటీగా ఉందా? ఓకే. నెక్స్ట్ మా డైరెక్షన్ టీం వీరేంద్ర,
ఒక్కసారి మా డైరెక్షన్ టీం కూడా మీకు Present, sir. పరిచయం చేస్తాను. నెక్స్ట్ సో వీరేంద్ర, సతీష్, ప్రెసెంట్, సిద్ధు. సిద్ధు ఫ్యాన్స్ హ్యాపీయా? వినోద్, మహేష్, పవన్, భాస్కర్. మహేష్ పవన్ లేరు. సో ఇదంతా నా డైరెక్షన్ టీం అండి. అండ్ వీళ్ళందరికీ హెడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన బుజ్జి గారు. సార్ ఈ డైరెక్షన్ టీం మొత్తం హెడ్. హాయ్ బుజ్జి గారు. నరేష్ గారు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఆయన హ్యాండిల్ చేసిన నరేష్ గారు. రే పవన్, దాని ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ దా. పిలిచానా ఇందాకే రా. సో ఇతను స్వాతిముత్యం సినిమాలో యాక్టర్గా, హీరోకి తమ్ముడుగా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. సో ఇదంతా మా డైరెక్షన్ టీం అండి. సో ఇందులో ఎవరు లేకపోయినా స్వాతిముత్యం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, థ్యాంక్ యూ రియల్లీ. అండ్ సిద్ధు వీడి గురించి చెప్పాలి సీరియస్లీ. ఏ సిద్ధు స్పెషల్గా కొంతమంది ఫ్యాన్స్ని అది అక్కడ తెచ్చుకున్నాడు fans. బిర్యానీ పొట్లాలు ఇచ్చి. సో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశానంటే నాకు అవార్డు వచ్చింది 2016లో. ఆ తర్వాత నా దగ్గరే ఉండిపోతానని చెప్పి వచ్చేసాడు. మరి నన్ను బిలీవ్ చేసి నేను డైరెక్టర్ అవుతానని చెప్పి బిలీవ్ చేసిన పర్సన్ తిను. సో నా దగ్గర ఉండిపోయి సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతోనే ట్రావెల్. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికైనా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా వేరే సినిమాకైనా జాయిన్ అవ్వంటే లేదన్నా నేను నీతోనే ఉంటాను, నెక్స్ట్ సినిమా ఎంత లేట్ అయినా పర్లేదు, నీ దగ్గర ఇంకొక 2-3 సినిమాలు చేస్తానని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు ఉన్నాడండి. సో థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్ అసలు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, థ్యాంక్స్ కాదు. సూర్యాన ఆల్రెడీ చూసారు ఇందాక. సూర్యాన ఒక్కసారి. డిఓపి సూర్య గారు, ఆల్మోస్ట్ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రికెట్ టీం అంత ఉందండి. నైస్. ఈరోజు చెప్పండి. సారీ మ్యామ్. లేదు చెప్పండి. సారీ మీరు చెప్పండి. మీరు చెప్పాలనుకున్న మ్యాటర్ నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఒకటేనా? ఒకటే. ఓకే, మీరే చెప్పండి. మీరు చెప్తే బాగుంది. ఈరోజు సూర్య గారి హ్యాపీ బర్త్డే. సూర్య గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అండి. పాట పడతారా ఏంటి? కొంపదీసి వద్దు. ఎస్ లక్ష్మణ్ గారు, వాట్ నెక్స్ట్? అండ్ నెక్స్ట్ ఏంటంటే సాగర్ గురించి చెప్పాలండి. మాతేశ్వర్ సాగర్ భయ్యా, నేను చాలాసార్లు కాల్ చేశాను బట్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. అయినో నువ్వు ఒక వేరే వర్క్లో బిజీగా ఉన్నావు, బట్ నువ్వు ఉండుంటే చాలా బాగుండేది. ఇక్కడ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి, చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. నీ చారడి కళ్ళే కానీ అండ్ డుమ్ 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 అండ్ ఇంకొకటి థర్డ్ సాంగ్ ఒకటి ఉంది సినిమాలో, అది రేపు మీకు సినిమా చూస్తున్నప్పుడు ఉంటుంది. సో ఆ సాంగ్ కానీ ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఇచ్చాడు 3 కూడాను సాగర్. అండ్ 3 సాంగ్స్కి కూడా కృష్ణకాంత్ గారు రాశారండి లిరిక్స్, కేకే గారు. సో ఆయన చాలా మంచి అంటే కథను అర్థం చేసుకొని ఒక అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య ఏమేం జరిగితే బాగుంటుంది మొత్తం అన్నీ కూడా. మేమేంటంటే ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సిచ్యువేషన్ సాంగ్సే. సో ఏం చెప్పినా కథతో పాటే పాటతో పాటు కథ చెప్పేయాలి. సో అది బాగా అర్థం చేసుకొని అండ్ చాలా స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి కృష్ణకాంత్ గారు సాంగ్స్ రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కేకే గారు. సో నా ఫస్ట్ లిరిక్ రైటర్ మీరు. నా సినిమాలో ఫస్ట్ సినిమాలో మొత్తం 3 సాంగ్లు కూడా మీరే రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ అండి, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్లో మర్చిపోయి ఉంటాను తప్పితే వాట్సాప్ వేరే చేయండి ఏం నాకు ఉండదు. తర్వాత. ఖచ్చితంగా అండి. నాకు వాట్సాప్ చేయండి తర్వాత పేర్లు మర్చిపోయినవన్నీ కూడా నేను నా ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తా. ఓకే, యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ October 5th మొత్తం మీరు సృష్టించినటువంటి ఆ వరల్డ్ ఆఫ్ స్వాతిముత్యం చూడడానికి. మర్చిపోయాను, ఒక పర్సన్ మర్చిపోయాను సార్, నా ఫేవరెట్ హీరో. సో వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ సినిమాల్లోకి రావాలనే దానికి నాకే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయన మన రీసెంట్గా ఆయనతో పాటు కలిసి రావడం October 5 చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ బాగా టెన్షన్గా ఉంది. ఆయన మొన్న స్టేజ్ మీద సో మా సినిమా పేరు కూడా చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, సీరియస్లీ బాస్, లవ్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బాస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. అండ్ మూవీలోని సాంగ్ ఏదైతే చారుడు కళ్ళు అన్నారు, ఆల్చిప్పల్లాగా ఉంటాయి కళ్ళు అమ్మాయివి వర్షవి, ఆల్మోస్ట్ సూప్ బౌల్స్ లాగా ఉంటాయి. ఐ చెకప్కి వెళ్తే బాగా టైం తీసుకునేలాగా ఉంటాయి. ఆ వర్ష
చారేడు కళ్ళ గురించి ఒక మంచి సాంగ్ ఉంది, గణేష్ పాడింది, ఐ మీన్ సింగర్ పాడింది. ఆ సాంగ్ ఒకసారి చూద్దామా? లిరికల్ వచ్చింది. ఇప్పుడు లెట్స్ సీ ద వీడియో ప్లీజ్.